మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నెమలి చెప్పింది. నెలసరి సమయంలో స్త్రీని తాకితే ఏం జరుగుతుందో నెమలి చెప్పిన ఈ జ్ఞానవర్ధకమైన మాటలను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి జీవితంలో ఎటువంటి దోషాలు అంటవు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. స్వర్గలోక పరపతి కలుగుతుంది. ఫ్రెండ్స్, మరి నెమలి ఏం చెప్పిందో తెలుసుకునే ముందు మీకు ఒక విన్నపం. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ పెట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అది దత్తమైన పచ్చని వృక్షాలతో నిండిన ఒక సుందరమైన అరణ్య ప్రాంతం. ఆ అడవికి ఆనుకుని ఉన్న ఒక పురాతనమైన పవిత్రమైన శివాలయం పక్కన ఉన్న కోనేరు మెట్ల మీద గౌరీ అనే ఒక యువతి ఒంటరిగా కూర్చుని శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. ఆమె కళ్ళ నుండి కన్నీరు ధారగా కారుతోంది. దానికి కారణం ఆమెకు ఆ రోజు నెలసరి రావడం. ఇంట్లో పెద్దలు ఆమెను అపవిత్రమైనదిగా చూస్తూ గుమ్మం బయట ఒక మూలన కూర్చోపెట్టారు. ఎవ్వరినీ తాకకూడదని, పూజాగది వైపు వెళ్ళకూడదని కఠినమైన నియమాలు విధించారు. ఆడజన్మ ఎందుకింత శాపగ్రస్తమైనది? దేవుడు ఆడవారికి మాత్రమే ఈ నెలసరి కష్టాన్ని, ఈ అంటరానితనాన్ని ఎందుకిచ్చాడు? అసలు ఈ సమయంలో స్త్రీని ఎందుకు అంత దూరంగా ఉంచుతారు అని తనలో తాను కుమిలిపోతూ దేవుణ్ణి నిలదీస్తూ ఏడుస్తోంది గౌరీ. ఆ సమయంలో ఆ అడవి పొదల్లో నుండి ఒక అద్భుతమైన కాంతివంతమైన నీలం, ఆకుపచ్చ రంగుల ఈకలు కలిగిన ఒక అందమైన నెమలి ఆమె ముందుకు వచ్చింది. ఆ నెమలి కళ్ళలో ఏదో తెలియని దివ్యత్వం ఉట్టిపడుతోంది. అది తన పింఛాన్ని విప్పి గౌరీ వైపు చాలా జాలిగా చూస్తూ ఆశ్చర్యకరమైన స్పష్టమైన మానవ స్వరంతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ అమ్మా గౌరీ, ఎందుకంతలా విలపిస్తున్నావు? ఈ సృష్టిలో ప్రతి జీవికి, ప్రతి నియమానికి వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఆడవారికి నెలసరి రావడం అనేది ఒక శాపం కాదు, అది సృష్టిని కాపాడే ఒక గొప్ప త్యాగం అంది ఆ నెమలి మధురమైన స్వరంతో. ఈ మాటలు వినగానే గౌరీ ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకుని చుట్టూ చూసింది. అక్కడ ఎవరూ మనుషులు లేరు. తన ముందు నిలబడి తన కళ్ళలోకి సూటిగా చూస్తున్న ఆ నెమలి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఓ నెమలి, నువ్వు మాట్లాడుతున్నావా? అసలు నువ్వు ఎవరు? ఒక పక్షి మనిషిలా మాట్లాడటం ఏమిటి? నా భ్రమ లేక దేవుని మాయా అని వణుకుతున్న స్వరంతో కన్నీళ్లు ఆరని కళ్ళతో అడిగింది గౌరీ. అప్పుడు ఆ నెమలి చిరునవ్వు చిందిస్తున్నట్లుగా తన పింఛాన్ని కొద్దిగా కదిలించి, గౌరీ, భయపడకు, నేను నీ శ్రేయోభిలాషిని. నీ మనసులోని వేదనను చూసి తట్టుకోలేక నీకొక మహా సత్యాన్ని బోధించడానికి వచ్చాను. నేను ఎవరూ నీకు కథ చివరలో తెలుస్తుంది. కానీ ముందుగా నేను చెప్పేది విను. నెలసరి సమయంలో స్త్రీని తాకితే ఏం జరుగుతుందో తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు. ఈరోజు నీ కన్నీళ్లు తుడవడానికి నెలసరి వెనుక ఉన్న అసలైన దైవిక రహస్యాన్ని నీకు వివరిస్తాను. నువ్వు అనుకుంటున్నట్లుగా మహిళలకు దేవుడు ఊరికే ఈ బాధను ఇవ్వలేదు. దీని వెనుక పురాణ కాలంలో జరిగిన ఒక అతి పెద్ద సంఘటన ఉంది అని నెమలి చెప్పడం ప్రారంభించింది. గౌరీ, పూర్వం త్వట్టా అనే ఒక గొప్ప ప్రజాపతి ఉండేవాడు. ఆయనకు సర్వ విజ్ఞానపరుడైన అపారమైన వేద జ్ఞానం కలిగిన విశ్వరూపుడు అనే ఒక కుమారుడు పుట్టాడు. ఆ విశ్వరూపుడికి 3 తలలు ఉండేవి. అతడు ఒక నోటితో సురాపానము, ఇంకో నోటితో సోమపానము, 3వ నోటితో అన్నము తినేవాడు. అతని జ్ఞానానికి, తపస్సుకు మెచ్చి దేవతలందరూ ఏకగ్రీవంగా అతనికి దేవగురువు స్థానాన్ని కల్పించారు. స్వయంగా దేవేంద్రుడు కూడా అతని వద్ద నారాయణ కవచం అనే మహామంత్రాన్ని ఉపదేశంగా పొందాడు. అయితే గురుస్థానంలో ఉన్న విశ్వరూపుడి తల్లి రాక్షస వంశానికి చెందిన వాళ్ళు కావడం వల్ల అతడు దేవతలతో పాటు రహస్యంగా రాక్షసులకు కూడా యజ్ఞభాగం కల్పిస్తున్నాడని దేవేంద్రుడికి తెలిసింది. రాక్షసులు ఎక్కడ బలపడిపోయి దేవలోకాన్ని ఆక్రమించర్దారా అన్న భయంతో విచక్షణ కోల్పోయిన ఇంద్రుడు తన చేతులతో తన గురువైన విశ్వరూపుడి 3 తలలను ఖండించి దారుణంగా సంహరించాడు.
గురుస్థానంలో ఉన్న విశ్వరూపుణ్ణి, పైగా తనకు నారాయణ కవచం ఉపదేశించిన సర్వశ్రేష్ఠుణ్ణి చంపిన కారణంగా ఇంద్రుడికి అత్యంత భయంకరమైన బ్రహ్మహత్యా దోషం ఆవహించింది. ఆ దోషం ఒక చీకటి నీడలా ఇంద్రుణ్ణి పట్టి పీడించడం మొదలుపెట్టింది. ఆ భయంకరమైన పాపభారాన్ని దేవేంద్రుడు 1 సంవత్సరం పాటు నరకం అనుభవిస్తూ భరించాడు. ఇక ఆ దోషాన్ని భరించలేక బ్రహ్మదేవుణ్ణి శరణు వేడగా ఆ దోషాన్ని 4 భాగాలు చేసి పంచమని బ్రహ్మ సూచించాడు. అప్పుడు ఇంద్రుడు ఆ మహాపాపాన్ని భూమికి, నీటికి, చెట్లకు, స్త్రీలకు సమానంగా పంచాడు. మొదటిగా ఆ దోషాన్ని స్వీకరించినందుకు ఇంద్రుడు భూమికి ఒక గొప్ప వరం ఇస్తాడు. భూమి మీద ఎంత లోతైన గొయ్యి తవ్వినా సరే అది కాలక్రమేణా తిరిగి యథారూపం సంతరించుకుని పూడిపోయేటట్లు వరమిచ్చి దానికి ప్రతిగా బ్రహ్మహత్యా పాపంలో 1 వంతు భూమికిచ్చాడు. ఆ తర్వాత నీటికి ఇంకొక భాగం ఇచ్చి దానికి ప్రతిగా నీటిలో ఎన్ని కల్మషాలు చేరి అపవిత్రమైనా సరే పారే నీరు తిరిగి తనను తాను పవిత్రంగా మార్చుకునేలా వరమిస్తాడు. చెట్లకు కూడా ఒక అద్భుతమైన వరమిస్తాడు. ఎన్నిసార్లు వాటి కొమ్మలను కొట్టివేసినా తిరిగి చిగురించి ప్రాణం పోసుకునేలా వరమిచ్చి దానికి ప్రతిగా ఇంకొక వంతు పాపాన్ని చెట్లకు ఇస్తాడు. ఇక చివరగా మిగిలిన ఆఖరి వంతు బ్రహ్మహత్యా పాపాన్ని స్వీకరించడానికి స్త్రీలు అంగీకరిస్తారు. దానికి ప్రతిఫలంగా ఇంద్రుడు మహిళలకు అపరిమితమైన కామసుఖాలతో పాటు సృష్టిని ముందుకు తీసుకెళ్లే మాతృత్వపు మాధుర్యాన్ని, సంతానం కలిగే గొప్ప శక్తిని వరంగా ఇస్తాడు. అలా ఇంద్రుడు ఆ బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తి పొందాడు. ఇంద్రుడు పంచిన ఆ భయంకరమైన బ్రహ్మహత్య పాపం కారణంగానే మహిళలకు ప్రతీ నెల ఈ నెలసరి అనేది వస్తుంది. అంటే ఈ విశ్వాన్ని ఒక మహాపాపం నుండి రక్షించడానికి స్త్రీలు తమ దేహం ద్వారా ఆ పాపాన్ని ప్రతీ నెల ప్రక్షాళన చేస్తున్నారు. ఆ 3 రోజులు మహిళల శరీరం ఒక భయంకరమైన శక్తిని, దోషాన్ని బయటకు పంపుతూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా పురుషులు మహిళలను తాకినా లేదా వారితో సంభోగం చేసినా ఆ స్త్రీ దేహంలో నుండి బయటకు వెళ్తున్న ఆ బ్రహ్మహత్యా పాపం నేరుగా ఆ పురుషుడికి తగులుతుంది. అందుకే నెలసరి సమయంలో భార్యాభర్తలు కలవకూడదని, స్త్రీలను తాకకూడదని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ సమయంలో స్త్రీలు కూడా తమను తాము కాపాడుకోవడానికి కొన్ని నియమాలు పాటించాలి. అవి పాటించకపోతే ఎంతటి అనర్థాలు జరుగుతాయో వివరించడానికి నీకు సుమతి అనే ఒక బ్రాహ్మణుని కథను చెబుతాను విను గౌరీ అని ఆ నెమలి తన కథను కొనసాగించింది. పూర్వం కళింగ రాజ్యంలో ఒక అత్యంత అందమైన, సుసంపన్నమైన నగరం ఉండేది. ఆ నగరంలో సుమతి అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. సుమతి చిన్న వయసులోనే అన్ని వేదాలను, శాస్త్రాలను పుక్కిటపట్టి చదివాడు. అతను ఎంతో మంచి గుణవంతుడు, అపారమైన దైవభక్తి కలిగినవాడు. అతను ప్రతిరోజు తన ఇంట యజ్ఞాలు, యాగాలు చేస్తూ అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. సుమతి భార్య కూడా ఎంతో గుణవంతురాలు, మహాపతివ్రత, ధర్మాన్ని నిష్ఠగా పాటించే స్త్రీ. ఒకసారి సుమతి తన ఇంట్లో అత్యంత వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలని సంకల్పించాడు. ఆ వ్రతానికి నగరంలో ఉన్న పండితులైన బ్రాహ్మణులనందరినీ ఆహ్వానించాడు. అలాగే నగరంలో ఉన్న పేద ప్రజలందరినీ కూడా భోజనాలకు పిలిచాడు. సుమతి బ్రాహ్మణులందరికీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో విధిపూర్వకంగా సేవలు చేశాడు. వారిని గౌరవించి గొప్పగా అతిథి సత్కారాలు చేశాడు. ఆ బ్రాహ్మణులందరికీ కూడా పంచభక్ష పరమాన్నాలతో, అనేక రకాల తీపి పదార్థాలతో తయారు చేసిన భోజనం పెట్టడానికి వంటగదిలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అయితే వంటగదిలో ఎవరూ లేని సమయంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. బ్రాహ్మణుల కోసం తయారు చేస్తున్న ఒక పెద్ద పాలకుండలో పైకప్పు మీదుగా వెళ్తున్న ఒక పాము పొరపాటున తన విషాన్ని కక్కింది. ఆ విషం పాలలో కలిసిపోయింది. ఆ పాలతోని బ్రాహ్మణులకు పరమాన్నం తయారు చేయాలి. ఆ భోజనాన్ని ఎవరైతే తింటారో వాళ్ళందరూ కూడా వెంటనే ప్రాణాలు కోల్పోతారు. వందలాది మంది బ్రాహ్మణులు చనిపోతే ఆ బ్రహ్మహత్య దోషం మొత్తం సుమతి కుటుంబానికి తగులుతుంది. అయితే వంటగది బయట ఉన్న ఒక వీధి కుక్క ఈ ఘోరాన్ని కళ్ళారా చూసింది. తన యజమాని కుటుంబం పాపంలో కూరుకుపోకూడదని, ఆ బ్రాహ్మణుల ప్రాణాలు కాపాడాలని ఆ కుక్క నిర్ణయించుకుంది. వెంటనే అది పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుండలోని విషం కలిసిన పాలను మొత్తం తాగేసింది. ఆ పాలు తాగుతున్న సమయంలోనే సుమతి భార్య అక్కడికి వచ్చింది. ఒక వీధి కుక్క పవిత్రమైన పాలకుండను ఎంగిలి చేయడం చూసి ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో ఆమె పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ కుక్కను దారుణంగా, అత్యంత కిరాతకంగా కొట్టింది. ఆ దెబ్బలకు కుక్క శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయాయి.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ కుక్క ఏమీ చేయలేక తనలో తనే ఆవేదన చెందుతూ అక్కడి నుంచి నెమ్మదిగా గుమ్మం బయటకు వచ్చి పడిపోయింది. అదే సమయంలో భోజనాలు పూర్తి అయిన కొంచెం సేపటి తర్వాత ఆ బ్రాహ్మణులందరూ సుమతిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆకలితో ఉన్న పేదవారందరికీ కూడా భోజనాలు పెట్టాడు సుమతి. ఇలా తన వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేసి రాత్రి సమయంలో అలసిపోయి తన గుమ్మంలో కడుగు పెట్టాడు. ఆ గుమ్మం ముందు ఆ రోజు ఉదయం దెబ్బలు తిన్న కుక్క మరియు అక్కడి కట్టేసి ఉన్న ఒక ముసలి ఎద్దు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ రాత్రి నిశ్శబ్దంలో ఆ కుక్క ఎద్దు మాట్లాడుకునే మాటలన్నిటినీ విన్న సుమతికి ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేసింది. ఆ కుక్క ఆ ఎద్దుతో ఇలా అంటోంది, స్వామి, ఈరోజు మన కుమారుడు సుమతి ఇంట్లో ఒక ఘోరం జరగబోతే నేనాపాను. బ్రాహ్మణుల కోసం తయారు చేసిన పాలకుండలో ఒక పాము విషాన్ని కక్కింది. ఆ విషం కలిసిన పాలు తాగితే బ్రాహ్మణులందరూ చనిపోతారని, మన కొడుక్కి పాపం తగులుతుందని నేనే ఆ పాలను తాగేశాను. కానీ మన కోడలు నేను చేసిన మేలు తెలియక నన్ను ఒక కర్రతో ప్రాణం పోయేలా కొట్టింది. నా శరీరంలోని భాగాలన్నీ విరిగిపోయి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను అని అంది కుక్కడ. ఆ మాటలు విన్న ఎద్దు కన్నీరు కారుస్తూ చాలా బాధపడింది. ఎద్దు తన బాధను చెప్తూ, నేను సుమతికి తండ్రిని. నా కొడుకు ఈరోజు వచ్చిన వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. కానీ కనీసం నాకు గుప్పెడు గడ్డిని కూడా వేయలేదు. నేను ఆకలితో కాలిపోతున్నాను. 100 మందికి అన్నం పెట్టిన నా కొడుకు తన తండ్రి ఆకలి తీర్చలేకపోయాడు అని రోధించింది. ఈ మాటలు విన్న సుమతి గుండె పగిలిపోయింది. ఎందుకంటే ఆ కుక్క, ఆ ఎద్దు ఎవరూ కాదు. అవి గత జన్మలో సుమతికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. తన తల్లిదండ్రులు పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో కుక్క మరియు ఎద్దులుగా జన్మించారని సుమతికి అర్థమైంది. ఇదంతా విన్న సుమతి రాత్రంతా నిద్రపోలేదు. నేను ఎప్పుడూ ఎటువంటి పాపాలు చెయ్యలేదు, ఎన్నో ధర్మకార్యాలను చేశాను. అయినా నా తల్లిదండ్రులు ఎందుకిన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది? వీరు ఏ పాపం చేయడం వల్ల ఇలా జంతువులుగా జన్మించారు? వీరిని ఉద్ధరించడానికి నేనేం చెయ్యాలి అని రాత్రంతా విలపించాడు. మరుసటి రోజు తెల్లవారగానే సుమతి అడవిలో ఉన్న తన గురువుగారి ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సుమతిని చూసిన గురువు, ఏమిటి శిష్యా, ఎందుకింత ఆందోళనగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు సుమతి జరిగిందంతా వివరించి, గురువుగారు, నా తల్లిదండ్రులు ఎందుకిలాంటి జన్మలెత్తారో మీరే మీ యోగశక్తితో తెలుసుకుని వారికి ముక్తి పొందే మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ గురువు పద్మాసనం వేసి జ్ఞానముద్రలో కూర్చుని తన దివ్యమైన యోగ దృష్టితో వారి పాపకర్మలను పరిశీలించాడు. కొంత సమయానికి గురువు కళ్ళు తెరిచి ఇలా అన్నాడు, శిష్యా, నీ తల్లిదండ్రులు పూర్వజన్మలో ఎంతో పెద్ద పాపాన్ని చేశారు. ఎద్దు రూపంలో ఉన్న మీ తండ్రి ఏకాదశి వ్రతం చేశాడు. కానీ ఆ రోజు నియమాన్ని ఉల్లంఘించి భోజనం చేశాడు. ఆయన ఎటువంటి దానధర్మాలు చేయలేదు. పితృదేవతలకు శ్రాద్ధకర్మలను కూడా విధిపూర్వకంగా నిర్వహించలేదు. అంతకంటే మహాపాపం ఏమిటంటే, నీ తండ్రి పూర్వజన్మలో నీ తల్లికి నెలసరి వచ్చిన సమయంలో తన కామాన్ని ఆపుకోలేక ఆమెతో సంభోగించాడు. నెలసరి సమయంలో స్త్రీని తాకితే వచ్చే బ్రహ్మహత్య పాపం కారణంగానే ఈ జన్మలో నీ తండ్రికి ఎద్దు జన్మ లభించింది. ఇక నీ తల్లి గురించి చెబుతాను విను. నీ తల్లి కూడా దారుణమైన తప్పులు చేసింది. ఆమె నెలసరి సమయంలో ఒంటరిగా విశ్రాంతిగా ఉండకుండా భోజనాన్ని వండింది. ఆ అపవిత్రమైన సమయంలోనే భగవంతుడికి పూజలు చేసింది. అత్యంత పవిత్రమైన తులసిమాతకు నీటిని పోసింది. ఆ సమయంలో కూడా వంట సామాగ్రిని తాకింది, ధనాగారాన్ని తాకింది. విడిగా కూర్చోకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ ఇష్టానుసారంగా తాకి భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టింది. ఆ కారణంగానే ఆమెకు మహాపాపం తగిలింది. నెలసరి సమయంలో మహిళలు 3 రోజులు బ్రహ్మహత్య దోషం వల్ల అపవిత్రంగా ఉంటారు. ఆ సమయంలో మహిళలు పూజల లాంటి కార్యక్రమాలు చేయకూడదు. ఆ 3 రోజుల పాటు తమ తలని కూడా అంటుకోకూడదు. తలస్నానం చేయకూడదు. అలా చేస్తే భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ముక్కలను, పచ్చిని వృక్షాలను తాకకూడదు. తాకితే అవి మాడిపోతాయి లేదా ఎండిపోతాయి. ఆ సమయంలో మహిళలతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. ఒకవేళ సంబంధం పెట్టుకుంటే వారికి బ్రహ్మహత్య చేసిన పాపం అంటుకుంటుంది. వారు ధరించిన వస్త్రాలను ఎవరైతే తాకుతారో వారికి కూడా పాపం అంటుకుంటుంది. స్త్రీలు 4వ రోజు తలస్నానం చేసిన తర్వాతే పవిత్రమవుతారు. ఈ నియమాలను ఉల్లంఘించినందువల్లే మీ తల్లికి కుక్క జన్మ లభించింది
అని గురువుగారు సుమతితో చెప్పారు. అప్పుడు సుమతి కన్నీళ్లు పెట్టుకుంటూ, గురువుగారు, దీనికి పరిష్కారం లేదా అని అడిగాడు. అప్పుడు గురువు, నువ్వు వచ్చే అమావాస్య నాడు నీ తల్లిదండ్రుల కోసం విధిగా పిండ ప్రదానం చెయ్యి, గోవులకు సేవ చెయ్యి. అలాగే భాద్రపద శుక్ల పంచమి నాడు నీ తల్లిదండ్రుల పేరు మీద రిషి పంచమి వ్రతాన్ని నిష్ఠగా చెయ్యి. నీ భార్యతో కూడా ఈ వ్రతాన్ని చేయించు. ఈ రిషి పంచమి వ్రతాన్ని చేస్తే అంటూ ముట్టు వలన వచ్చే దోషాలన్నీ నశించిపోతాయి. నీ తల్లిదండ్రులకి ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. తన గురువుగారు చెప్పినట్టే అత్యంత శ్రద్ధగా చేశాడు సుమతి. దాంతో కుక్క, ఎద్దు రూపాలను ఉన్న ఆయన తల్లిదండ్రులు తమ దేహాలను వదలి పుణ్యలోకాలకు తరలిపోయారు. కథ ముగించిన నెమలి గౌరి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇలా అంది. గౌరీ, నెలసరి సమయంలో మహిళలు ఎటువంటి పనులు చెయ్యకూడదో, పురుషులు స్త్రీలను తాకితే ఏమవుతుందో ఇప్పుడు నీకు స్పష్టంగా అర్థమైంది కదా. అయితే నీకిప్పుడొక ఊహించని నిజం చెప్పబోతున్నాను. ఆ నిజం తెలిస్తే నువ్వు షాక్ అవుతావు. నెమలి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ కుక్క బ్రాహ్మణులను కాపాడటానికి విషం తాగితే దాన్ని కరుణ లేకుండా కుట్టింది సుమతి భార్య, అవునా? ఆ రోజు ఆ కుక్క తన మనసులో, నా కోడలు తెలియక చేసిన తప్పును క్షమించు భగవంతుడా అని ప్రార్థించింది. కానీ కర్మ సిద్ధాంతం ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఒక పవిత్రమైన ఆత్మను జంతువు రూపంలో ఉన్నప్పుడు దారుణంగా కుట్టి దాన్ని అంటరానిదిగా చూసిన పాపానికి ఆ సుమతి భార్య మరుజన్మలో అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. గౌరీ, ఆ సుమతి భార్య మరెవ్వరో కాదు, ఈ జన్మలో నువ్వే అనంది నెమలి. గౌరీ ఈ మాట వినగానే ఆశ్చర్యంతో, భయంతో నిశ్చేష్టురాలయింది. ఆమె నోటి నుండి మాట రాలేదు. కళ్ళ వెంట బొటబొట కన్నీళ్లు రాలాయి. నేనే ఆ క్రూరురాల్నా? తెలియక చేసిన ఆ మహాపాపానికి ఇంత శిక్ష అంటూ రోదించింది. మరి నువ్వెవరు? ఇదంతా నీకెలా తెలుసు? నన్ను ఉద్ధరించడానికి వచ్చిన దేవతవా అని 2 చేతులు జోడించి అడిగింది గౌరీ. అప్పుడు ఆ నెమలి మృదువుగా నవ్వింది. మరుక్షణమే ఆ ప్రాంతమంతా ఒక దివ్యమైన, కళ్ళు చెదిరే కాంతితో నిండిపోయింది. ఆ నెమలి స్థానంలో దివ్యాభరణాలు ధరించి కోటి సూర్యప్రభలతో సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమైంది. ఆ అద్భుత రూపాన్ని చూసిన గౌరీ ఆనందంతో, భక్తితో పరవశించిపోయి అమ్మవారి పాదాలపై పడింది. గౌరీ, లే, నా బిడ్డవు నువ్వు. నీ కర్మఫలం ఈనాటితో తీరిపోయింది. ఆడజన్మ ఎందుకింత శాపగ్రస్తమైనది అని నువ్వు కుమిలిపోతూ ఈ సృష్టిని, దేవుడిని నిలదీస్తుంటే ఆ జగన్మాతగా నేను తట్టుకోలేకపోయాను. నీ మనసులోని ఆవేదనను, సందేహాన్ని తీర్చి నెలసరి వెనుక ఉన్న సృష్టి రహస్యాన్ని నీకు బోధించడానికే నేను ఈ నెమలి రూపంలో భూమి మీదకు వచ్చాను అని పార్వతీదేవి కరుణాపూరితమైన స్వరంతో పలికింది. ఇప్పుడు అర్థం చేసుకో గౌరీ, నెలసరి సమయంలో నిన్ను దూరంగా ఉంచడమంటే అది నీ మీద అసహ్యం కాదు. ఇంద్రుడి బ్రహ్మహత్యా దోషాన్ని మోస్తున్న నీ శరీరానికి పూర్తి విశ్రాంతి కావాలి. ఆ సమయంలో నీ శరీరంలో ఉన్న అగ్నిలాంటి శక్తి ఇతరులకు సోకకుండా ఉండటానికే నిన్ను దూరంగా ఉంచుతారు. అదొక శిక్ష కాదు, ప్రకృతి నీకిచ్చిన ఒక రక్షణ కవచం. ఎవరైతే పురుషులు ఆ సమయంలో మహిళలను తాకుతారో వారికి ఆ బ్రహ్మహత్య పాపం తగులుతుంది. నువ్వు ఆనాడు చేసిన పాపానికి ఈనాటితో ప్రాయశ్చిత్తం పూర్తయింది. ఇక ఏరుపు మాని సృష్టికి మూలమైన స్త్రీగా పుట్టినందుకు గర్వించు అని దీవించి పార్వతీదేవి చిరునవ్వుతో అంతర్ధానమైంది. గౌరి మనసులోని భారమంతా ఒక్కసారిగా తొలగిపోయింది. సాక్షాత్తు పార్వతీదేవియే వచ్చి తన సందేహాన్ని తీర్చడంతో ఆమె జన్మ ధన్యమైంది. నెలసరి సమయంలో స్త్రీని ఎందుకు దూరంగా ఉంచుతారో, తాకితే ఏం జరుగుతుందో తెలుసుకున్న ఆమెకు జీవితం మీద, సృష్టి ధర్మం మీద అపారమైన గౌరవం పెరిగింది. ఈ రహస్యం ఎవరికైనా తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. స్త్రీమూర్తిని దేవతలా పూజిస్తారు అని తనలో తాను అనుకుంటూ ఒక దివ్యమైన ప్రశాంతతతో తన ఇంటివైపు అడుగులు వేసింది గౌరీ. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.